మీరు రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారు కదా సార్, ఒకవేళ పెడితే మీరు అజయ్ బాబు గారు కలిసి పార్టీ పెడతారా, లేకపోతే ఆయన సపరేట్గా మీరు సపరేట్గా పార్టీ పెడతారా సార్? పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉండేది, పెడతామా లేదా అనేది మాకు తెలియదు. ఇంకా ఒక స్టాండర్డ్ డెసిషన్కి మేము రాలా. ఒకవేళ పెట్టే ఆలోచన కనుక స్థిరపడితే అజయ్ బాబు, అభినయ దర్శన్ అని నేను ఇద్దరం కలిసే పెడతాం. ఎందుకంటే వేరువేరుగా పెట్టి చీలిపోవడం కంటే కలిసి చేద్దామన్న ఆలోచన మాకు. ఒకటే పార్టీ పెడతారు? ఒకటే పార్టీ పెడతాం, ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం. ఇద్దరం కాదు, అసలు మా ఆలోచన ఏంటంటే రానున్న ఎలక్షన్స్లో మన క్రిస్టియన్ పొలిటికల్ పార్టీ తరఫున కనీసం ఒక 5 మంది ఎమ్మెల్యేలని మనం అసెంబ్లీకి పంపించుకోవాలి, కనీసం ఒక 2 పార్లమెంట్కి పంపించుకోవాలి. ఇది మా ఆలోచన. ఇది సక్సెస్ అవ్వాలంటే ఒక కేఏ పాల్ గారి వల్ల కాదు, ఒక అజయ్ బాబు అభినయ దర్శన్ వల్ల కాదు, ఒక ఎక్స్ఐఏఎస్ విజయ్ కుమార్ గారి వల్ల కాదు. ఇది ఒక్కరితో అవ్వదు, ఒక క్రిస్టియన్ పొలిటికల్ పార్టీతో అవ్వదు. క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ నాకు తెలిసి ఒక 6 లేదా 5 మంచి ఫామ్లో ఉన్నవి. రంజిత్ వఫీర్ గారిది కూడా ఉంది. మంచి ఫామ్లో ఉన్నవి ఒక 4-5 ఉన్నాయి. ఒక మహాకూటమిలాగా ఈ 5 పార్టీలు, 5 క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ అని ఒక మహాకూటమిలాగా ఫామ్ అయ్యి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అజయ్ బాబుకు నేను సపోర్ట్ చేయాలి, నాకు అజయ్ బాబు సపోర్ట్ చేయాలి, మేమిద్దరం కలిసి కేఏ పాల్ గారికి సపోర్ట్ చేయాలి, కేఏ పాల్ గారు మాకు సపోర్ట్ చేయాలి, మేము ముగ్గురం కలిసి ఎక్స్ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి సపోర్ట్ చేయాలి, ఆయన మాకు సపోర్ట్ చేయాలి, మేము ఇంకొకరికి రంజిత్ వఫీర్ గారికి సపోర్ట్ చేయాలి, ఆయన మాకు సపోర్ట్ చేయాలి. ఇలా అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక బిగ్ జేఏసీగా ఫామ్ అవ్వగలిగితే క్రైస్తవులందరినీ ఓట్ బ్యాంక్ ఒక దగ్గర తీసుకురాగలుగుతాం, ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. ఇది మా ఆలోచన. మీరు సినిమా రంగంలో ఉన్నప్పుడు చాలా వేదికల మీద ఈ మాట చెప్పారు. ఏమని చెప్పేసానంటే, ఒకప్పుడు నేను డ్రగ్గిస్ట్ని, నాకు విపరీతమైన అలవాట్లు ఉండేవి, వ్యసనాలు ఉండేవి. అదే మాటను పట్టుకొని హనీ జాన్సన్ గారు కొంతమంది అంటారు ఇప్పటికి కూడా అభినయ దర్శన్ గారికి ఆ అలవాట్లు ఉన్నాయి అని నొక్కి చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అలవాట్లు ఉన్నాయి నొక్కి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పీటర్ పుట్ట కానీ, హనీ జాన్సన్ కానీ, ఈ ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ కానీ, నేను ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ ఇస్తున్నా. సీసీ కెమెరాలు పెట్టుకున్నా వెనకాల, లేదంటే సీక్రెట్ ఇన్ఫార్మర్ని పెట్టండి నా వెనకాల, లేదంటే నా దగ్గర పరిచారకులు ఉన్నారు, వాళ్ళకే మీరు డబ్బులు ఇచ్చి పెట్టండి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇవ్వండి, మీ మాట ఇంటర్వ్యూ ఖచ్చితంగా డబ్బుల కోసం ఆశపడి. నేను మీరు అన్నట్టుగా చెడు వ్యసనాలు అలవాట్లు ఏవైనా, ఒక స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, ఇతరేతర ఏవైనా నాలో ఉంటే అవి నేను పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా బయట పెట్టండి, అంతే కదా. ఒకవేళ నాలో ఉంటే, ఆడెవడో మాట్లాడుతున్నాడు మొన్న ఒకతను, అది పీటర్ పుట్ట అనుకుంటా, వాడి లిప్స్ బ్లాక్గా ఉన్నాయి, ఇప్పటికీ సిగరెట్లు తాగుతాడు. నా లిప్స్ చిన్నప్పటి నుంచి బ్లాకే. సిగరెట్లు తాగితే బ్లాక్ అవుతుంది, సిగరెట్లు తాకుంటే రెడ్గా ఉంటాయి కాదు, చిన్నప్పటి నుంచి నా లిప్స్ బ్లాకే ఉంటాయి. బ్లాక్ ఉన్నంత మాత్రం సిగరెట్ తాగుతారని అపోహలు, పనికి మాలినటువంటి రూమర్లు కాదు. మీరు చూపించగలిగితే చూపించండి. పట్టుకోవడం, ఒక మనిషి తప్పు చేస్తుంటే పట్టుకోవడం నాకు తెలిసి ఒక 10 రోజులు పట్టేసేది చెవుడు. పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తా, సేవను కూడా వదిలేసి వెళ్ళిపోతాం. నిరూపించండి. ఛాలెంజ్, ఇట్స్ మై ఛాలెంజ్. ప్రవీణ్ గారిని అడ్డం పెట్టుకొని 10 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ డబ్బు అంతా ఇప్పుడు ఎక్కడ పెట్టారు సార్? ఇప్పుడు డబ్బులు ఎక్కడికి వస్తుంది? వస్తే బ్యాంక్ వస్తుంది, అకౌంట్కి వస్తుంది కదా. నేను ఆరంభం నుంచి నా బ్యాంక్ అకౌంట్ బయట పెట్టే ఉన్నా, ఓపెన్గా పెట్టి ఉన్నా, సీక్రెట్ ఏం కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప మెయిన్ బ్రాంచ్ నాది, ఎర్ముపల్లి సర్కిల్, 393518949442. ఇది నా బ్యాంక్ అకౌంట్. మార్చి 25వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేనేజర్ తెలుసుంటే నా బ్యాంకులో ఎంత డబ్బు పడింది తెలిసిపోద్ది. పోయి ఎన్ని కోట్లు పడ్డాయి కనుక్కోండి. కనపడితే అప్పుడు ఆ పేపర్లు పట్టుకొచ్చి మాట్లాడండి. ఎందుకు గాలి మాటలు మాట్లాడతారు? కనీసం నా అకౌంట్లో ఈ 3 నెలల్లో మార్చి 25 అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక 10 లక్షలు నా అకౌంట్లో చూపించినా నా యూట్యూబ్ ఛానల్ నేను డిలీట్ చేయడానికి రెడీ ఉన్నా. 10 లక్షలు 10 లక్షలు ట్రాన్సాక్షన్ చూపించినా కూడా జస్ట్ 10%, 1%, ₹1 కోటి 1%, 10%.
10% చూపించినా కూడా ఐఎమ్ రెడీ టు డిలీట్ మై యూట్యూబ్ ఛానల్. దమ్ముంటే చేయండి, ఇది నా సవాల్, ఇది నా ఛాలెంజ్. జాన్ పాల్కైనా ఇంకా నా మీద ఈ బ్లేమ్ వేసే ప్రయత్నం చేసిన ఎవరికైనా సవాల్, ఓపెన్ ఛాలెంజ్. చూడటానికి బాగా రిచ్ కనపడతారు కదా సార్, అనుకోవటంలో తప్పలేదేమో నా ఉద్దేశం అంటారు. ఇప్పుడు నేను రిచ్ కనపడుతున్నా అని చెప్పి అలా అనుకుంటున్నారు చాలామంది. అవును. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనిషికి తినటానికి ఇంట్లో తిండి లేకపోయినా ఒంటి మీద కట్టుకునే బట్ట బాగుండాలి, తిరిగే బండి శుభ్రంగా ఉండాలి. ఈ రెండు మెయింటైన్ చేయాలి నేను అనుకుంటా. నేను ఫుడ్ కంటే, ఆస్తి కంటే నాకు బట్టలకి, నేను తిరిగే బండికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తా. ఎందుకంటే మనల్ని చూసేవాడు మనల్ని పలకరించాలంటే మనం వేసుకునే వస్త్రధారాన్ని బట్టి పలకరిస్తారు. కొంతమంది అసలు డ్రెస్ మెయింటెనెన్స్ ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మా డాడీ నేర్పించినటువంటి విధానం అది. నాకు చిన్నప్పుడు బట్టలు కొనడానికి మా అమ్మ హైదరాబాద్కి తీసుకెళ్ళలేదు మమ్మల్ని, కడపలో ఉండేవాళ్ళు. పుట్టినరోజుకైనా ఏదన్నా ఫెస్టివల్స్కైనా బట్టలు కొనడానికి నాకు, మా చెల్లెలకి, మా ముగ్గురికి మా అమ్మ మా డాడీ మమ్మల్ని హైదరాబాద్కి తీసుకెళ్ళి షాపింగ్ చేయించేటోళ్ళు. అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు, మెయింటెనెన్స్ అది మాకు. అది ఎలా పోద్ది? బట్టలు కాస్ట్లింగ్ వేసానని చెప్పి నా దగ్గర బోల్డ్ అంత నిధులు ఉన్నాయని కాదు. చూసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా.